ఆంధ్రప్రదేశ్లో మందుబాబులు న్యూ ఇయర్ వేడుకలను ఫుల్గా ఎంజాయ్ చేశారు. మద్యం ముక్కతో కాలక్షేపం చేశారు. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిపి పూర్తి స్థాయిలో 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలకడమే కాకుండా మద్యం అమ్మకాలను కూడా పెంచేశారు. డిసెంబర్ 31నే 172 కోట్ల 47 లక్షల రూపాయల విలువ చేసే మద్యాన్ని ఏపీ మందుబాబులు తాగేశారు. మందుబాబులం మేము మందుబాబులం అంటూ జనం తాగి ఊగారు. మద్యం అలవాటు ఉన్న ప్రతి ఒక్కరూ కనీసం 2 పెగ్గులు వేశారు. చల్లని బీరు గొంతులోకి దింపుకున్నారు. తమపై ఉన్న రకరకాల ఒత్తిళ్లను మద్యంతో పోగొట్టుకున్నారు. బ్రాందీ, విస్కీ సేవించి కొన్ని గంటల పాటు ఉపశమనం పొందారు. కొందరైతే మళ్లీ తాగారు. కొత్త సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ జనం గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. మందు ముక్కతో డిసెంబర్ 31వ తేదీ రాత్రిని ఎంజాయ్ చేశారు. గతంలో మాదిరిగా పార్టీలతో పాటు అపార్ట్మెంట్లు, ఇతర సముదాయాల్లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో కూడా ఎక్కువగా పాల్గొన్నారు. జనవరి 1వ తేదీన కూడా ఆప్షనల్ హాలిడే తీసుకుని మరీ ఎంజాయ్ చేశారు. ఎక్కువ మంది కొత్త ఏడాది మొదటి రోజున కూడా మద్యాన్ని సేవించేశారు. ఈసారి మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. విక్రయాల వివరాలను చూస్తే 2024 డిసెంబర్ 31న 126,128 కేసుల లిక్కర్, 68,754 కేసుల బీరుతో కలుపుకొని 112 కోట్ల 42 లక్షల రూపాయల విలువ చేసే మద్యాన్ని సేవించారు. అదే ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీన 2,20,719 కేసుల లిక్కర్, 95,026 కేసుల బీర్ని తాగేశారు. దాని విలువ 172 కోట్ల 47 లక్షల రూపాయలుగా ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. గత ఏడాదితో పోల్చుకుంటే 60 కోట్ల రూపాయలు ఎక్కువ విలువ చేసే మద్యాన్ని తాగేసినట్లయింది. ఇక డిసెంబర్ నెల విషయానికి వస్తే 2024లో 2,568 కోట్ల రూపాయలు విలువ చేసే 33,88,276 కేసుల మద్యం, 11,25,050 కేసుల బీరుని తాగేశారు. అదే 2025 డిసెంబర్లో అయితే 2,767 కోట్ల రూపాయల విలువ చేసే 37,79,529 కేసుల మద్యం, 15,11,643 కేసుల బీరు తాగేశారు. గతేడాదితో పోల్చుకుంటే డిసెంబర్ నెలలో సుమారు 220 కోట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని అధికంగా గొంతులో పోసేసుకున్నారు. ఏపీలో బీరు, బ్రాందీ, విస్కీ, ఇతర మత్తు పానీయాల విక్రయం పెరగడానికి అనేక కారణాలున్నాయి. మద్యం పాలసీలో మార్పులే అందుకు ప్రధాన కారణమని చెప్పక తప్పదు. షాపుల్లో అన్ని రకాల బ్రాండ్ల మద్యం అమ్ముతూ ఉండడంతో మందుబాబులు అన్నింటినీ రుచి చూసినట్లుగా చెబుతున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు అనేక ప్రాంతాల్లో ఖరీదైన మద్యం వాడేశారు. ప్రీమియర్ బ్రాండ్లను ఎంచుకుని మరీ తీసుకెళ్లారని ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. వైసీపీ హయాంలో పరిస్థితి వేరు, ఇప్పుడున్న వెసులుబాట్లు వేరని చెప్పక తప్పదు. నాడు రాష్ట్రంలో తయారైన బ్రాండ్లే అందుబాటులో ఉండేవి. ప్రభుత్వమే నిర్వహించే షాపుల్లో మద్యం విక్రయించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విధానాన్ని మార్చేసింది. షాపులను లాటరీ పద్ధతిలో కేటాయించింది. దాంతో షాపులు పొందిన వ్యాపారులు అన్ని రకాల బ్రాండ్లు విక్రయిస్తున్నారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కూడా మెక్డొవెల్స్, కింగ్ఫిషర్ వంటి బహుళజాతి కంపెనీల బ్రాండ్లను సేకరించి మద్యం షాపులకు అందిస్తోంది. అన్ని బ్రాండ్లు అందుబాటులోకి రావడంతో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి పూర్తిగా తగ్గిపోయింది. అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయించేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతించింది. వైన్ షాపులు, బార్లు, పబ్బులు, ఈవెంట్లలో లిక్కర్ సర్వ్ చేయడానికి 12 గంటల వరకు పర్మిషన్ ఇచ్చారు. ప్రస్తుతం రేట్లు కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ కొనుగోళ్లకు మందుబాబులు వెనకాడలేదు. ఆ క్రమంలోనే ఒక్క రోజులో 172 కోట్ల మద్యాన్ని తాగేశారు. కేవలం డిసెంబర్ 31 రాత్రికే కాకుండా జనవరి 1న కూడా విక్రయాలు భారీగానే ఉన్నాయి. సెలవులు కావడంతో పార్టీలు, వేడుకలకు ఏపీ జనం ప్రాధాన్యమిచ్చారు. డిజిటల్ పేమెంట్స్ పెరగడం, పారదర్శకమైన కొత్త మద్యం విధానం అమల్లోకి రావడం వంటి అంశాలు కూడా ఈ ఏడాది రికార్డు స్థాయి వృద్ధికి మార్గం సుగమం చేశాయి.